నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు జరుగుతున్న కొన్ని రాజకీయ అంశాలపైన కావచ్చు, రాజకీయ కక్షలుగా చూస్తారా లేదంటే వాటిని ఏ రకంగా చూస్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు నట్టి కుమార్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ముఖ్యంగా సినిమాలతో మీకు బాగా పరిచయాలు ఉన్నాయి, అలాగే రాజకీయ అనాలిసిస్ చేస్తారు కాబట్టి ఫస్ట్ కొన్ని సినిమాల గురించి అడిగే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య కాలంలో పోసాని మురళి గారిని అరెస్ట్ చేయడానికి ఎట్లా చూస్తారు? పోసాని అరెస్ట్ చేయడానికి ఆయన మాటలు మీరు చూసారా యూట్యూబ్లో? అట్లా అవును, 2015 మాటలు అని చెప్పి చెప్తా ఉన్నారు. 2015 కాదు, 2018 సారీ 2022. అంటే ఇది రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేసేదానికి వచ్చా, లేదంటే ప్రభుత్వం వచ్చాయని ఇన్ని రోజులు అయితే ఉంది, ఇన్ని రోజులు లేని అరెస్ట్ ఇప్పుడు ఎందుకు చేసి? నేనేమంటానంటే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలా. ఓకే, భావస్వేచ్ఛ ప్రకటన ఉంది కదా అని ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టు, ఆడవాళ్ళని కించపరిచేటట్టు, ఆడవాళ్ళని మన ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేటట్టు అది భావస్వేచ్ఛ ప్రకటన ఇవ్వలేదు. ఓకే, అది అర్థమైంది కదా. అవునవును, భావస్వేచ్ఛ అంటే మనం మాట్లాడే హక్కు ఉంది, ఎదుటివాడు ఇబ్బంది పడకుండా ఎదుటివాడికి కించపరిచే హక్కు లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్. రెండోది మాటలతో కూడా మాట్లాడలేకపోతున్నాం. ప్రజెంట్ మనం నోటితో కూడా చెప్పలేకపోతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీని అసభ్యకరంగా అంత దారుణంగా మాట్లాడారు. ఓకే, దాంట్లో ఆ రోజే ఆ గవర్నమెంట్ సీరియస్గా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద అరెస్ట్ చేసి ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది. అప్పుడు చట్టాలు ఒకటే, ఇప్పుడు చట్టాలు ఒకటే. లా అనేది అందరికీ ఒకటే, రాజ్యాంగం అనేది అందరికీ ఒకటే. కానీ ఆ రోజు పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, ఇప్పుడు శ్యామలా గారు కానీ, అంటే మా సినిమా ఫీల్డ్ దాకా నేను చెప్తా, వీళ్ళందరూ ఆ యూట్యూబ్లో మాట్లాడిన ఒక్కసారి చూసి రీఫీట్ చేయండి. మీరు చాలా మంచిగా మాట్లాడేది, ఇది మా పార్టీ లైను, మేము ఇలాగే మాట్లాడుతాం, ఆడవాళ్ళకి ఇదే గౌరవిస్తాం, ఒక 87 సంవత్సరాలు ఒక తల్లికి ఇదే గౌరవిస్తాం, ఒక అక్క చెల్లెలకు ఇలాగే గౌరవిస్తాం, తల్లికి ఇలాగే గౌరవిస్తాం అని మీరు ఒకసారి దాన్ని రీపీట్ చేయండి. మీకు అది అందంగా అనిపిస్తే ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. మనం ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగా ఎదుర్కోండి, అది పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి. ఇప్పుడు రాజకీయంగా మీరు ఎదుర్కోలేక ఆమె కన్నీరు పెట్టింది. ఎవరు? రేణు దేశాయ్ గారు వచ్చి ఆమె కన్నీరు పెట్టి, నా పిల్లల్ని నన్ను ఎందుకు రాగుతున్నారు రాజకీయం, మీకు దమ్ము ఉంటే ఆయనతో ఎదుర్కోండి. మేము రాజకీయాల్లో లేము, రాజకీయాల్లో లేనప్పుడు మమ్మల్ని ఎందుకు మాట్లాడారు, మా ఇష్టం వచ్చినట్టు, అంటే బయటకు చెప్పుకోలేని మాటలు కూడా మాట్లాడారు అన్నది బాధపడ్డారు. ఆ బాధ వాళ్ళ భార్యకు కూడా బాధ అనిపించింది. పోసాని కృష్ణమూర్తి గారి భార్యకు కూడా బాధ అనిపించింది. అడిగిందని చెప్పారు, ఆమె చెప్పింది, ఎవరు బయట చెప్పలే. ఏమో నేను అడిగాను, మీరు ఇలా తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగితే వాళ్ళు నన్ను తిట్టారు, నేను తిట్టాను అని అన్నాడు. కానీ ఆయన తిట్టడానికి, పోసాని కృష్ణమూర్తి గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ఖాళీ లేదు. రెండోది, ఆయన తిట్టేంత అవసరం ఎందుకు వస్తుంది? ఆయన రాజకీయంగా ఎదుర్కొంటే ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడు. ఎఫ్డీసీ చైర్మన్గా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలి, సినిమా ఇండస్ట్రీలో మనకి ఏం కావాలి, మన వనరులు ఏం కావాలి, ఎంప్లాయ్మెంట్ ఎలాగివ్వాలి, ఆంధ్రప్రదేశ్కి మనకి ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలి, ఈ సినిమా నంది అవార్డులు ఎలాగివ్వాలి, దాని మీద డెవలప్ చేయాలి. వాళ్ళది ఎఫ్డీసీ చైర్మన్ అంటే వాళ్ళది. దాన్ని మన ఎఫ్డీసీ డైరెక్టర్లు ఎలాగేసుకోవాలి, మొత్తం టోటల్గా టీమ్ ఆఫ్ ది మొత్తం టోటల్గా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలాగ చేయాలి, టూరిజం సెంటర్గా ఎలా చేయాలి, టూరిజం హబ్గా ఎలా చేయాలి, వీళ్ళు మనం టోటల్గా ఈ సినిమా వాళ్ళందరినీ మనం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ఏం కావాలో ఇచ్చి మనం కూడా ఒక టూరిజం హబ్గా కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని పెడితే బాగుంటుంది. ఫైబర్ నెట్ కూడా టూరిజంలో వస్తుంది కాబట్టి ఫైబర్ నెట్కి మనకు కావాల్సిన కొన్ని ప్రోగ్రామ్స్ని మనం చేసి డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్, డెవలప్డ్ ఈజ్ అమరావతి, డెవలప్డ్ ఈజ్ పోలవరం, డెవలప్డ్ అండ్ విశాఖపట్నం, డెవలప్డ్ అండ్ రాజమండ్రి, అలాంటి కార్యక్రమాలు చేయవలసిన పోసాని కృష్ణమురళి తిట్లే ప్రవర్తనగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టుకొని ఆయన మరి తిడుతున్నప్పుడు దానికి హద్దులు లేకుండా పోతుంటప్పుడు ఆ రోజు ఆ గవర్నమెంట్ నిద్రపోయిందా? ఆ పోలీసులు నిద్రపోయారా? ఆ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పట్టించుకోలేదు. పట్టించుకోకపోతేప్పటికీ అది సేమ్ కేస్ ఎప్పుడైతే పెండింగ్ ఉందో మళ్ళా దానికి తర్వాత వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, ఇంకొకరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పలానా కేసులో వాళ్ళు మేము ఇచ్చిన కంప్లైంట్ని తీసుకోలేదండి, కనుక దయచేసి రివ్యూ చేసి ఒకసారి చెయ్యండి అంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసే రైట్ ఉంది.
ఓకే. అది మీకు తెలుసు. అంటే ఇప్పుడు క్లియర్గా అక్కడ కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి అంటారా, లేదంటే ప్రజాస్వామ్య రాజకీయాలు నడుస్తున్నాయి అంటారా? ఏమండి, రెండు పార్టీలు కొట్టుకుంటున్నారు, ప్రజలు నష్టపోతున్నారు. ఓకే. రెండు పార్టీలు వీళ్ళు వస్తే బట్టలు పేస్తున్నారు, వాళ్ళు వస్తే బట్టలు ఎవరు తీసేస్తున్నారు. ఇద్దరు కలిపి ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంది. ఇది వాస్తవం, దాంట్లోనేమి వెనకేసి రావాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అందరిని అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు, మేము రేపు వచ్చిన వెంటనే మళ్ళీ గొడ్లు పేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసుకుని పబ్లిక్ సొమ్ము ఎవరిదండి ఇది పబ్లిక్ మనీ, కోట్ల రూపాయలు, వేల కోట్లు నష్టపోతున్నాం. ఈ నష్టపోతున్న సొమ్ము పబ్లిక్ కదా పోయేది. నీ పార్టీ ఇవ్వట్లేదు కనుక అందుకని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఒక రెవల్యూషన్ పాస్ చేయాలి. ఏమైనా పాస్ చేయాలి, మీరు రాజకీయ ప్రేరేపిత కేసులు ఏమైనా ఉంటే దాని డబ్బు పార్టీ దగ్గర వసూలు చేయండి. ఈ డబ్బు పార్టీ దగ్గర, ప్రజల దగ్గర కాదు. మనం ఇలాంటివి ఎన్నో వందల కేసులు ఉంటే అన్ని కేసులకి గవర్నమెంట్ భరించాలంటే ఈరోజు గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయిపోయి ఈ ఫ్రీ ఏమి కూడా ఇవ్వలేము, పెన్షన్ కాదు కదా, రేపు ఫ్యూచర్ ఏమి ఇవ్వలేము. దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది అది రెవల్యూషన్ పాస్ చేసి ఆ జియో పాస్ చేయగలిగితే మనకు ఉంది ఆల్రెడీ ఒక జియో. ఏమని, గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా కొల్లగొడితే, గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా కూడితే దాని మీద ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొచ్చు. కనుక ఇది రాజకీయ ప్రేరేపిత కేసులు ఏమైనా ఉంటే వాళ్ళ మీద చేయమని తీసుకుంటే బాగుంటుంది. కనుక ఇది మనం ఎందుకు అడుగుతున్నాం అంటే, రాజకీయ కక్షలు ఉన్నాయా, రాజకీయ లేవా, లా ప్రకారం వెళ్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ లా ప్రకారంగానే ఉందిగా. ఎందుకంటే అరెస్ట్ చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు, జడ్జి గారు మన చేతిలో ఉంటారుగా. జడ్జి అనేది లా అనేది అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నప్పుడు న్యాయస్థానం ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే మన అందరూ. కనుక న్యాయస్థానం రిమాండ్ చెప్పింది అంటే మీకు రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంది. గతంలో మీలాగా తీసుకెళ్ళిన వెంటనే రిమాండ్ రిజెక్ట్ చేసింది, మీలాగా తీసుకెళ్ళిన వెంటనే రిమాండ్ వచ్చి మీరు రిజెక్ట్ చేయడం, లేకపోతే బెయిల్ ఇవ్వడం, మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వెంటనే జరిగింది. అంటే అది ఈ తప్పు ఇక్కడ జరగలేదు. అంటే చట్టం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది, లా ప్రకారం వెళ్తుంది, చట్టం ప్రకారం వెళ్తుంది. కాబట్టి రెడ్ బుక్ ఉన్నా ఎల్లో బుక్ ఉన్నా తప్పు చేసిన వాడు శిక్ష తప్పదు. నోటు దోలుతో మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాలి అనేది మాత్రం దయచేసి. ఇది టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, ఇది పోసాని కృష్ణమూర్తి గారిని అనట్లేదు నేను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అన్నా కూడా ఇప్పుడు కానీ అరెస్ట్ చేయకపోతే వాళ్ళని, ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకపోతే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు పెడతారు. అప్పుడు మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. తప్పు చేసిన వాళ్ళు మనం కూడా ఖండించాలి. తప్పు చేసిన వాళ్ళని ఎలాగైతే అరెస్ట్ చేస్తున్నామో మన సైడ్ నుంచి తప్పు చేసే వాళ్ళని కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ఆ క్రెడిబిలిటీ పోతుంది. ఓకే. తెలంగాణ అంశానికి వస్తే తీన్మార్ మల్లన్న అంశం చాలా బలంగా చర్చల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూసుకున్నా, ఇక్కడ చూసినా టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు, అంటే వీళ్ళ అకౌంట్లో మరి వేరే అకౌంట్లో తెలియదు కానీ, మల్లన్న నువ్వు జనసేనలోకి రా, మల్లన్న నువ్వు టీడీపీలోకి రా, నీకు టీడీపీ సరైన ఆయుధంగా ఉంటుంది, నువ్వు పోరాటం చేద్దు టీడీపీ పక్షాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? మల్లన్న మనుషులు పెడుతున్నా అనుకోవచ్చా, లేదంటే టీడీపీ వాళ్ళు నిజంగా స్వాగతిస్తూ ఉన్నారా మల్లన్న? ఇప్పుడు నేను మాట అంటాను, టీడీపీలోకి వచ్చిన జనసేనలోకి వచ్చిన లాస్ట్ టైం రెండు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే. రెండు నిలబడలే. జనసేన ఒకటి నించున్నట్టుంది, ఎంపీ ఎలక్షన్లో నించోలేదు కానీ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ నించుంది, డిపాజిట్లు కూడా రాలేదు. అయితే రెండు నించున్నాయి, పార్టీలోకి అంత ప్రాధాన్యత లేదు. నెంబర్ 1. రెండోది, టీడీపీకి వచ్చిన ఆయన మల్లన్నకి అడుగుని ఇండివిజువల్గా ఆయన ఉన్న క్యాపబిలిటీ ఆయనకు ఉంది. పార్టీ స్ట్రాంగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్ట్రాంగ్ కాదు. జనసేన పూర్తిగా మరి ఎందుకు వాళ్ళు విస్తరించలేదు, బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు విస్తరించలేదు. కనుక వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తున్నారో ఆయనకు రైట్ ఉంది. ఇప్పుడు ఒక పార్టీ సస్పెండ్ చేసింది, ఒక పార్టీకి వెళ్ళే రైట్ ఉంది, ఆయన ఇష్టం కదా. ఆయన భావ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆయన ఇష్టం, ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు లేదా ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఆయన ఇష్టం అది. ఓకే. మీరు ఒక యాక్టివిస్ట్గా కావచ్చు, పార్టీ అభిమానిగా కావచ్చు, మీరేం కోరుకుంటా ఉన్నారు? తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని టీడీపీలోకి రావాలని కోరుకుంటా ఉన్నారా, లేదంటే ఆల్రెడీ 2 పార్టీల నుండి జంప్ చేసిండు, గతంలో బీజేపీ నుండి వాళ్ళకు నాయకులకు ఆయనకు పడిరాక బయటకు వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ స్వయంగా సస్పెండ్ చేసింది, ఇట్లాంటి వ్యక్తి ఈ పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుంది అనుకుంటారు, లేదంటే ఇంకా విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే నేను తెలంగాణలో టీడీపీ పార్టీ బలంగా ఉండటానికి అది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఓకే.
ఇక్కడ ఉండకపోతే పార్టీ బలపడదు. పార్టీ బలపడాలంటే పార్టీకి చాలా కష్టపడాలి. వచ్చే 2029 రావాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు మల్లన్న గారు ఇప్పుడు వచ్చినా కూడా అక్కడ దాంట్లో చేసేది ఏమీ లేదు. ఆయన అలాగే ఉన్నా కూడా ఎమ్మెల్సీలో దాంట్లో ఉండేది. ఆయన యాక్టివిటీస్ ఆయన చేస్తున్నారు కాబట్టి అంటే నాకు తెలిసి వ్యక్తిగతంగా నేనైతే అంటున్నాను, ఏ పార్టీకి వచ్చినా కూడా ఒరిగేది ఏమీ లేదు. ఆ పార్టీకి లాభమేం లేదు, ఆయనకి లాభమేం లేదు అని నాకు అనిపిస్తుంది. అంటే పార్టీ పగ్గాలే మొత్తం బీజేపీ యాక్టివ్గా ఉంది, తర్వాత ఆల్రెడీ మన కాంగ్రెస్ యాక్టివ్ గవర్నమెంట్ లో ఉంది, మధ్యలో ఊగుసలాడుతుంది బీఆర్ఎస్. అంటే ఊగుసలాడుతుంది, ఎటు థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేది ఊగుసలాడుతుంది. ఫస్ట్ ప్లేస్ కి రాదు. ఫస్ట్ ప్లేస్ కి రావడానికి అవకాశాలు లేవు వాళ్ళకి, ఎందుకంటే ఇస్ వెరీ టాప్ లోకి వెళ్ళడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఓకే, అంటే టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, మల్లన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది వాస్తవం అంటారా అవాస్తవమా? అంటే వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండదు, నాకు అంత అవగాహన లేదు. కానీ తెలంగాణ మీద నాకు అంత పెట్టలేదు ఇది టీడీపీ పార్టీ మీద. ఎందుకంటే టీడీపీకి అరవింద్ కుమార్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంఎన్సీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా మంది మొత్తం టోటల్ గా వెయిట్ చేసి వాళ్ళ జీవితం ఒక 3 శతాబ్దాలు వెయిటింగ్ చేసి పాపం ఏమీ రాక వెళ్ళిపోయారు. చాలా మంది చంద్రబాబు నాయుడు గారు వెయిటింగ్ చేయడమే సరిపోయింది జీవితాలు. వెయిటింగ్ చేసి వాళ్ళకి ఏం రాలేదు. అంటే బ్యాక్ సైడ్ ఏమైనా వచ్చేమో తెలియదు కానీ ఫ్రంట్ గా పాపం ఏమీ రాలేదు. గ్రేట్ లీడర్, ఆయనకి ఏమీ రాలేదు, ముసాబెట్. అలాగే మన అరవింద్ కుమార్ గారు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయన ఇప్పటికీ ఆయనకి ఏమీ రాలేదు. టీడీపీ అధ్యక్షుల పదవి కూడా మన కాసం జ్ఞానేశ్వర్ గారికి వీళ్ళకి అన్నింటికి కూర్చొచ్చారండి. టీడీపీ ఇక్కడ ఏం పెద్ద బలం లేదు. కాకపోతే ఏంటంటే నేషనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి ఉంచడం తప్ప వాళ్ళు ఏదో నాకు తెలిసి ఇక్కడ పెద్ద మన ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎలక్షన్లో కూడా నించోలేదు వాళ్ళు. బీజేపీతో కూడా కలలేదు వాళ్ళు. మరి జనసేన ఉన్నది కానీ వాళ్ళు కలుసుకున్నారు కానీ వీళ్ళు కలలేదు. అంటే ఆలోచన ఏమైనా ఉండొచ్చా టీడీపీ కానీ జనసేన కానీ తెలంగాణలో పట్టు సాధించాలన్న ఆలోచన ఏమైనా ఉండొచ్చా? ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇక్కడ కూడా గవర్నమెంట్ వచ్చేద్దామని ఉంటుంది. కూటమి గవర్నమెంటే మొత్తం టోటల్ గా కూటమికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కూటమి ఉన్నారు కదా, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రావడానికి సర్వశక్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మరి అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసేటప్పుడు మరి బీజేపీ వాళ్ళు మరి మల్లన్న గారిని వ్యతిరేకిస్తారుగా. అవును, కనుక అవన్నీ ఉంటాయండి. అదంతా కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడేం అంత దాని మీద పొరపెట్టే అంత ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి అయితే లేదు ఇక్కడ తెలంగాణలో. అంతా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద మెయిన్ పొరపెట్టాడు. ఎందుకంటే 2029 చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఆయన కాడ ఉన్న ముందే ఒకటి పోలవరం పూర్తి చేయాలా, ఒకటి అమరావతి పూర్తి చేయాలా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా. మొత్తం టోటల్గా ప్రజలందరూ కూడా ఏదైతే మధ్యతరగతి కుటుంబీకులు పెట్టారో మొత్తం ఓటేసారో అవన్నీ కూడా పూర్తిఫుల్ చేయాలంటే ఆయన దగ్గర ఫండింగ్ లేదు. మొత్తం ఖజానా ఖాళీ ఉంది, అప్పుల పాలై ఉంది. దాన్ని ఎలా ఖజానా నింపాలి, ఎక్కడ రావాలి, ఎక్కడ ఇన్కమ్ పెంచాలి, ఎక్కడ ఇన్కమ్ పెంచి అన్ని ఉచిత కార్యక్రమాలన్నీ ఎలా పెట్టాలి, ఉచిత బస్సు ఎలాగ ఇవ్వాలి, సిలిండర్లు ఎలా, సో మెనీ ద ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయగలిగితే 2029 మళ్ళా పార్టీ గవర్నమెంట్ రావడానికి వస్తుంది. లేదంటే చిగురుకుంటూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి దూరిపోతాడు. మళ్ళా అది దూరకుండా ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ మీద పెద్ద పట్టు పెట్టాలన్న ఆలోచన ఏం లేదంటారు, అక్కడ ఆంధ్రలోనే సరిపోతలేదంటారా సమయం? అదే కదా, ఆంధ్రాలోనే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే కదా మీకు ఇన్ని బాధలు ఉంటుండగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బొరపెట్టే అంత ఆలోచన ఏముంటుంది. ఇప్పుడు అమరావతి పూర్తవ్వాలంటే ఏమి ఆసామాసా కాదు. 24 గంటలు కష్టపడుతుంది కానీ అమరావతి పూర్తవదు. 24 గంటలకు కష్టపడుతుంది కానీ పోలవరం పూర్తవదు. పోలవరం చాలా ఉంది, వర్క్ ఉంది, ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి. ఇంకా భూమి సెటిల్మెంట్లు ఉన్నాయి. ఇంకా పక్క రాష్ట్రాల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నింటికి మాట్లాడాలి, కాంప్రమైజ్ చేయాలి. ఇది మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అదిగో పోలవరం, ఇదిగో నీళ్లు, అదిగో పోలవరం, ఇదిగో నీళ్లు, ఉమ్మడి రాష్ట్రం నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో, ఎప్పుడు నీళ్ళు అవుతాయో నేను ఉంటుండగా చూడగలుగుతానా, లేదా నా పిల్లలు కూడా మనవలు కూడా వచ్చేస్తారో అర్థం కావట్లేదు. కానీ పోలవరం ఇప్పటికైనా ఆయన పూర్తి చేస్తారా, లేకపోతే మళ్ళీ కలగానే నిలబడిపోద్దా చూడాల్సిన అవకాశం ఉంది. అమరావతి పూర్తవుతుందా, అమరావతి సింగపూర్లో పూర్తవుద్దా, లేకపోతే హైదరాబాద్లో పూర్తవుద్దా, వెయిట్ చేసి చూద్దాం. ఓకే, సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో నానిది ఒక ట్రైలర్ కూడా రిలీజ్ అయినటువంటి సందర్భం, లంజా గొడక అనే వర్డ్ వాడితేనే బీభత్సం వేసే రోజుల నుండి ఇలా స్వయంగా ఒక చేతుకు ఆ పేరు రాసుకొని అంటే సభ్య సమాజానికి సినిమాల ద్వారా మంచి చేయాలన్న, గతంలో పాత సినిమాలు చూసుకుంటే అనేక మెసేజ్లు ఉంటుండే, అన్నదమ్ముల అనుబంధం ఉంటుండే, తల్లిదండ్రుల విలువలు ఉంటుండే, అనేక నేర్చుకునే తగ్గేది ఉంటుండే. ఇప్పుడు ఈ సినిమాల ద్వారా, ప్రస్తుతం వస్తున్న సినిమాల ద్వారా, మన అల్లు అర్జున్ సినిమా చూసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసుకోవచ్చు, ఇంకా అనేక సినిమాలు. మీరు ఒక నిర్మాతగా ఈ సినిమాల పైన మీ అభిప్రాయం ఏంది, ఎట్లా చూసుకోవచ్చు ఇవన్నీ? మేము సినిమా తీస్తాం,
మేము ట్రైలర్లు చేస్తాం. ఓకే. సంసార్ అంటూ ఒకటి ఉంది, సంసార్ ఆఫీసు సబ్మిట్ చేస్తాం. యూఏ ఓకే. ఏ సర్టిఫికేట్ కానీ యూ సర్టిఫికేట్ కానీ ఏదో ఇవ్వాలి. సినిమా చూసి ఆ సర్టిఫికేట్ మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ ఇన్ ప్రొఫెసర్స్ అండ్ జర్నలిస్ట్, సో మెనీ పీపుల్స్ అండ్ వెరీ క్వాలిఫైడ్ మెంబర్స్ ఉంటారు, డాక్టర్స్, అలాంటి మెంబర్స్ ఉంటారు. మరి వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి తెలుగు వచ్చా, తెలుగు రాదా, ఆఫీసర్కి తెలుగు వచ్చా, తెలుగు రాదా, ఆ లాంగ్వేజ్ మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదా, ఒక తల్లిని తిడుతున్నట్టు, ఒక కొడుకుని తిడుతున్నట్టు. ఆ తల్లి కొడుకుని తిడితే మనకి ఎంత పెద్ద భూతో మనందరికీ తెలుసు. అంటే తెలుగు రాష్ట్రాలు అయితే దాన్ని ఎందుకు వీళ్ళు సంసార వాళ్ళు అనుమతించారనేది ఒకటి. ఒక సంసార వాళ్ళు అనుమతించకుండా కానీ వేస్తే దాని మీద ఇమ్మీడియట్లీ క్రైమ్ అవుతుంది. ఇది ఫీచర్ ఫిల్మ్, యూట్యూబ్ కాదు ఇది, కనుక ఇమ్మీడియట్లీ దాని మీద కేసు పెట్టుకోవచ్చు. యూట్యూబ్ అనేది బ్రాడ్కాస్టింగ్ వేరు ఉంటుంది, ఒక ఫీచర్ ఫిల్మ్ కంటూ సెన్సార్ ఆఫీస్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ సెన్సార్ ఆఫీసర్ కేసు పెట్టచ్చు. బిఫోర్ థింగ్ ఇస్ దే ఆల్రెడీ మీకు కైలాస్ ప్రసాద్ గారు, రత్నవరభ గారు, మొత్తం సో మరి చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అందరూ చేశారు. ఆ పోస్ట్ చేసేటప్పుడు చాలా మంది కేసులు పెట్టారు. ధనలక్ష్మి గారు, శ్యామ్ ప్రసాద్ గారు, ఇలాంటివి ఎన్నో కేసులు పెట్టారు. కనుక ప్రొడ్యూసర్ చూస్ చేశాడా, నిర్మాత డైరెక్టరు మరి దాన్ని కావాలని పెట్టాడా, ఆ డైలాగ్ అనేది యాక్చువల్గా ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా బ్రీఫ్ చేయాల్సిందే, మ్యూట్ చేయాలి. ఒక డైలాగ్ మ్యూట్ చేస్తే కొడుకాని ఉంచాలి. అది ఎందుకు మ్యూట్ చేయలేదు, మళ్ళీ అది ఇది బ్లర్ చేయాలి, అది ఎందుకు బ్లర్ చేయలేదు, అసలు యాక్చువల్గా సంసార్కి ఇవ్వకుండానే వీళ్ళు డైరెక్ట్గా వేస్తారా, వేసేస్తే వీళ్ళ మీద సంసార్కి వచ్చేటప్పుడు ఫీచర్ ఫిల్మ్ అబ్జెక్షన్ చేయాలా, సంసార్ చేయకుండా ఆపాలా. ఎందుకంటే అది రైట్, అది నేనేమి చెప్పట్లేదు, అంటే నేనేదో ఆపమని చెప్పట్లా, అది గైడ్ లైన్స్లో ఉంది. మీరు వైలేషన్ ఎప్పుడైతే చేశారో, అది వైలేషన్ ఎప్పుడైతే చేశారో ఆ సినిమాని మనం సెన్సార్ చేయకుండా అబ్జెక్షన్ చేసే రైట్ సెన్సార్ ఆఫీసర్ ఉంటుంది. మన సెన్సార్ ఆఫీసర్ చూస్ చేస్తే పెద్ద తప్పు, ఇప్పుడు కానీ అనుకోకుండా జరిగితే మాత్రం ప్రొడ్యూసర్ తప్పు. కనుక డైరెక్టర్ కూడా అలా పెట్టకూడదు. మన సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం అంటే, మనం ఏం తల్లిని ఇలా తిట్టమని చెప్తున్నావా, రేపు వచ్చే పిల్లలందరినీ కూడా ఇలా చేయమని చెప్తున్నావా, లేకపోతే ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇస్ నాట్ కట్. సినిమా బాగుంది, సినిమా మాసు, ఓరమాసు ఇవ్వండి, అవన్నీ పెట్టండి, బాగుంది, చాలా మంచిగా ఉంది ట్రైలర్. కానీ ఆ డైలాగ్ అనేది మన తల్లిని ఎవరైతే పెట్టారో డైరెక్టర్, మన తల్లిని మనం కించపరుచుకుంటున్నాం, మన తల్లిని మనం అవమానించుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించుకొని ఆ డైలాగ్ ఇమ్మీడియట్లీ తీసేస్తే బాగుంటుంది. నాకు తెలిసి వెరీ సీరియస్గా ఉంటుంది అనేది. ఇక్కడ కూడా లేడీస్ కూడా చాలా సీరియస్గానే తీసుకుంటారు, కనుక సంసార వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు అనుకుంటున్నా. కానీ ఆ డైలాగ్ అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, అంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? గతంలో కూడా మీరు అనేక సినిమాలు తీసారు, శ్రీహరి గారితో కాదు అనేక మందితో, అందులో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ప్రస్తుత సినిమాలు ఆ విధంగా ఆ వేలో అనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా సినిమాలు రావట్లేదు కదండి. మేము భైరవ తీసామంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగ ఉండాలి, ఒక మొత్తం టోటల్గా రౌడీలు ఎలాగ ఉండాలి, ఆదివారం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఉండాలి, పోలీసు వాడికి ఆదివారం నాడు సెలవు కావాలి, సారీ ఆదివారం సెలవు కావాలని పెట్టిన వాళ్ళు మేము. చట్టం అనే సినిమా తీసామంటే ఒక కసబ్ని ఎలా మనం పెట్టాడు, ఎలా మనం ప్రజలు గుర్తియాలి, అది ఒక టోటల్గా ఒక ఉగ్రవాద సంస్థ వల్ల నష్టం ఎంత పోయాము, ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత సిన్సియర్గా తీసుకున్నాడు, ఆ సిన్సియర్గా మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేక ఏమైంది అనేది ఒక మెసేజ్ ఇచ్చాం. ఒక కామెడీ సినిమాలు తీసాం, సో మెనీ డిఫరెంట్ మూవీస్ తీసాం మనం. అంటే సమాజానికి పనికొచ్చే సినిమాలు తీసాం. ఈ రోజు అలా లేదండి. మనం ఏదైనా అంటే జనాలు కూడా అలాగే తయారైపోయారు. ఈ డైలాగ్ ఉంటే అమ్మ ఇంకో డైలాగ్ ఉందేమో చూడటానికి వెళ్తాం. అదే మనం అది గేమ్ చేంజర్ లాంటి సినిమా చూస్తే అది సూపర్ సినిమా, అలాంటి సినిమాని ఎవరు చూడట్లేదు. అంటే అంత మంచిగా తీశాడు. ఒక ఐఏఎస్ ఎలాగుండాలి, ఐపీఎస్ ఎలాగుండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి, దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎలాగుండాలి, ఒక మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చాడు. దానికి అవార్డు వస్తుందా? రాదంటున్నారు. మరి స్మగ్లింగ్ చేసిన వాళ్ళకి అవార్డు వస్తుంది, జై భీమ్ లాంటి సినిమాలకు కూడా అవార్డులు రావు. మరి అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నది, ఏమి ప్రకారంగా ఏ ప్రాతిపదికన తీస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కనుక నేను అదే అంటున్నా. ఇప్పుడు మర్డర్ సినిమా తీసాం, మేము నేషనల్ అవార్డు పెట్టాం, మాకు రాలేదు. మేము మర్డర్ సినిమా తీసాం, ఒక మిర్యాలగూడ సబ్జెక్ట్ మామూలుగా ఆధారంగా తీసుకున్నాం. ఎందుకంటే మొత్తం టోటల్గా ఒక పెద్ద కులం ఒక ఎస్సీ నుంచి రెండు కలిపి లవ్ చేసుకున్నప్పుడు ఏం జరిగిందని సినిమా సూపర్ హిట్, మామూలుగా సినిమానే సూపర్ హిట్ సినిమా. కానీ అవార్డు రాలే. అంటే మంచి ఓరియంటెడ్ మెసేజ్ రావట్లేదు. ఓకే, ఫైనల్గా అయితే మీకు కూడా ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు
క్లియర్గా అన్ని అంటే 90% నచ్చట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చా? గేమ్ చేంజర్ లాంటివి పక్కన పెడితే అదే అంటేనే సినిమాని ఇప్పుడున్న ప్రజలు కమర్షియల్గా సినిమా తీస్తున్నారు, అవును. మనీ తీసుకొని జోబులు వేసుకోవాలని చూస్తున్నారు తప్ప సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ జనాలు చూడట్లేదు కాబట్టి వాళ్ళు కూడా సినిమా తీయట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు డైలాగ్ చెప్పారో 10 సార్లు నేను రిపీట్ చేయలేను, కానీ ఆ డైలాగ్స్ ఉంటే సినిమా చూస్తున్నారని డైరెక్టర్ పెట్టాడు. ఓకే, ఇప్పుడు ఆ డైలాగ్స్ ఉంటే ఫుల్స్ అయిపోతాయి. కానీ నాని నుండి ఎవరు కూడా ఆ సినిమా అంటే ఆ వర్డ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అనుకుంటాను. అదే అంటున్నాను, అది నాని గారు కూడా ఎవరైనా సరే అది ఎక్స్పెక్ట్ చేయరు, చేయకూడదు కూడా. ఎందుకంటే మన తల్లిని మనం తిడుతున్నట్టున్నాం. ఓకే, మన తల్లిని దాంట్లో యాక్ట్ చేసే వాళ్ళు కావచ్చు, దాంట్లో డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మన తల్లిని మనమే తిట్టుకుంటున్నాం. అది అంటే దాన్ని అర్థం అవుతుంది. అది కనుక వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది మనం వాళ్ళకి వదిలేద్దాం, కానీ మన అందరికి అర్థమైంది ఏంటంటే మన తల్లిని మనమే తిట్టుకుంటున్నాం కదా. కనుక మనం అది ఇమ్మీడియట్లీ ఒక సంసారం అవ్వకపోతే దయచేసి డైరెక్టర్ గారు కూడా బ్రష్ చేసి ఆ డైలాగ్స్ని అక్కడ మ్యూట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూస్తారు కదా, ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మల్లన్న రాక కోసం వెయిట్ చేస్తున్నట్టు కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు అయితే ఆలోచనలు ఇప్పుడు లేనట్టే అనిపిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే సినిమాలు కావచ్చు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో ఒకసారి ఆలోచించుకొని తీయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే మా నుండి కూడా చిన్న విన్నపం ఏంటంటే, చిన్న నుండి పెద్ద వరకు కుటుంబంతో కూర్చుండి తీసే సినిమాలు తీసే ఎంతో కొంత ఓరియంట్ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంటాయి. కానీ ఇట్లాంటి సినిమాల వల్ల ఆ సమాజంలో చెడు మెసేజ్ వెళ్ళే అవకాశాలు ఉంటుంది. కాబట్టి సినిమా తీసే వాళ్ళు కూడా అటు రాజకీయ నేతలు మారాలి, ఇటు సినిమా తీసే వాళ్ళు కూడా మారాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.